తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్న వైసీపీ నేతలకు చిక్కెదురైంది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ నిందితులకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో నిందితులైన దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాంలు తమను అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు నిందితుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తరువాత కోర్టులో వాదనలు జరిగాయి. కొద్ది రోజుల పాటు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వుల్ని కోర్టు పొడిగించింది. ఈ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్స్ వేసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ హైకోర్టుని ఆశ్రయించారు. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్స్ పై వాదన పూర్తి కావడంతో కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టుగా బుధవారం తీర్పునిచ్చింది. మరి దీంతో తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, అంతవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు. అయితే అందుకు ప్రభుత్వం తరపున న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ విషయంపై తన నిర్ణయాన్ని కొద్దిసేపు వాయిదా వేసిన హైకోర్టు అందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేంత వరకు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో చంద్రబాబు నివాసం, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుల్లో నిందితులని పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.